యోనా మరియు గొప్ప చేప అద్భుతమా? సైన్స్నా? బైబిల్ చెబుతుంది ఇది అద్భుతం. యెహోవా ఆ చేపను సిద్ధపరచెను. అంటే అది సహజంగా పుట్టిన చేప కాదు. దేవుడు ప్రత్యేకంగా సిద్ధం చేసిన జీవి. అది సహజ ప్రక్రియ కాదు. అది దేవుని నియామకంతో వచ్చిన అద్భుతం. యోనా అవిధేయత. దేవుడు యోనాకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. నినివే అనే గొప్ప పట్టణానికి వెళ్ళి నా వాక్యాన్ని ప్రకటించు. కాని యోనా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా పారిపోయాడు. తర్సీషు వైపు వెళ్లే ఓడలో ఎక్కి దేవుని సన్నిధి నుండి దూరమయ్యాడు. తుపాను మరియు యోనా యొక్క స్వీకారం. యెహోవా సముద్రంపై గాలి పంపాడు. భయంకరమైన తుపాను వచ్చింది. నావికులు భయపడి దేవుని కరుణ కోరారు. యోనా తన తప్పు అంగీకరించి చెప్పాడు. నేను దేవుని నుండి పారిపోయాను. నన్ను సముద్రంలో వేయండి, తుపాను ఆగిపోతుంది. అప్పుడు వారు యోనాను సముద్రంలోకి విసిరారు. మరియు అప్పుడు తుపాను ఆగిపోయింది. దేవుడు సిద్ధం చేసిన గొప్ప చేప. యెహోవా ఒక గొప్ప చేపను సిద్ధపరచెను. దానిలో యోనా 3 రోజులు 3 రాత్రులు ఉన్నాడు. ఇది సహజంగా జరిగిందా? సైన్స్ చెప్పే విధంగా సాధ్యమా? లేదు, ఇది దేవుడు చేయించిన అద్భుతం. దేవుడు తన నియంత్రణలో ఉన్న సృష్టిలో ఒక ప్రత్యేక జీవిని యోనాను రక్షించడానికి పంపాడు. చేప కడుపులో యోనా ప్రార్థన. యోనా దేవుని స్మరించాడు. అంధకారంలో, సముద్రపు లోతుల్లోనూ ఆయన ప్రార్థించాడు. నేను నా కష్టములో యెహోవాను పిలిచితిని. ఆయన నన్ను ఆలకించెను. దేవుడు తన కరుణ చూపాడు. యోనా కొత్త జీవితం. దేవుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. యోనాను భూమి మీద ఉమ్మివేయుము. చేప యోనాను తీరం మీద ఉమ్మివేసింది. ఇప్పుడు యోనా దేవుని ఆజ్ఞను పూర్తిగా అనుసరించాడు. అతడు నినివేకు వెళ్లి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. నినివే ప్రజలు పశ్చాత్తాపం చేశారు. దేవుడు వారిని కాపాడాడు. యేసు చెప్పిన యోనా చిహ్నం. యోనా 3 రోజులు 3 రాత్రులు చేప కడుపులో ఉన్నట్లు మనుష్యకుమారుడు భూమి గర్భంలో 3 రోజులు 3 రాత్రులు ఉంటాడు. యోనా, యేసు మరణం మరియు పునరుద్ధానం యొక్క చిహ్నం. దేవుని ఆజ్ఞకు అవిధేయత మన జీవితాన్ని తుపానులోకి నెడుతుంది. పశ్చాత్తాపం మన రక్షణకు మార్గం అవుతుంది. దేవుని అద్భుతాలు మన బుద్ధికి మించిపోయినా అవి నిజం. ఇది సైన్స్ కాదు. ఇది దేవుని అద్భుతం. యెహోవా సిద్ధపరచిన చేప. అది రక్షణకు చిహ్నం, దేవుని కరుణకు సాక్ష్యం. ఆ చేపలో యోనా ఎలా బతికాడు? దేవుడు సృష్టించిన ఈ చేపలో శ్వాసకు తగిన ఆక్సిజన్ ఉండే గది లాగా ఒక భాగం ఉండి ఉండవచ్చు. ఆమ్లాలు లేకుండా రక్షించే మాంబ్రేన్ లాంటి పొర ఉండి ఉండవచ్చు. యోనాను ఆత్మీయంగా సజీవంగా ఉంచేందుకు దేవుని శక్తి ఉండి ఉంటుంది. అంటే ఇది సహజ ప్రకృతి ప్రక్రియ కాదు. దేవుని ఆత్మీయ సంరక్షణలో జరిగిన అద్భుతం. దేవుడు సాధ్యం కానివి చేసేవాడు.